ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు కర్రీ చేస్తున్నా ఈరోజు. అయితే బీరకాయతో కాంబినేషన్‌గా మనం కందిపప్పు వేసుకోవచ్చు. పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. అది కూడా బావుంటది టేస్ట్. అయితే నేను ఈరోజు కందిపప్పు వేసి చేస్తున్నా. ముందుగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు అవి వేయించుకోవాలి. కొంచెం అవి వేగాక మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అయితే నేను 2 ఆనియన్స్ వేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి. ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాను నేను. ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఇంకా అల్లం వెల్లుల్లి కూడా కొంచెం కచ్చపచ్చగా దంచి వేసేసాను నేనైతే. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా వేసుకోవచ్చు. ఇంకా 3 టమాటాలు అయితే చక్కగా చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఒకసారి లిడ్ పెట్టుకొని మగ్గించుకున్నాక మనం కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక నేను మళ్ళీ ఒకసారి కలిపేసుకొని బాగా మగ్గించుకున్న దగ్గరగా. ఇదిగోండి ఇవి కొంచెం బాగా మగ్గాక అప్పుడు బీరకాయలు కూడా వేసుకోవాలి. అయితే బీరకాయలు నేను కొంచెం తక్కువ తీస్తా, ఎక్కువగా తీసాను. కొంచెం లైట్గా తీస్తాను, బాగుంటుంది టేస్ట్. పూర్తిగా తీస్తే ఎందుకో మా ఇంట్లో నచ్చదు, అందుకని లైట్గా ఉంచుతాను నేనైతే. ఇదిగోండి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే కారం వేసుకున్నా. ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ఉంటే, నేనైతే వేయలేదు, నా దగ్గర అవైలబుల్గా లేదని. కొంచెం కారం వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకున్నాను. ఇప్పుడైతే లిడ్ పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. బీరకాయ త్వరగానే ఉడుకుద్ది, కానీ ఒక్కసారి ఇలా తాలింపులో బీరకాయలు వేగితే టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఇదిగోండి కొంచెం ఉడికింది కదా, ఇప్పుడైతే కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పు అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకున్నా. ముందుగా నానబెట్టడం వల్ల కొంచెం త్వరగా ఉడుకుద్ది కందిపప్పు అనేది. ఇదిగోండి ఒక్కసారి కలిపేసుకొని లిడ్ పెట్టుకొని ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి మనం. ఇంకా ఉడికాక అప్పుడు ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకుంటాను నేనైతే. అయితే పప్పు నేను ఏ నీళ్ళతో అయితే నానబెట్టానో ఆ నీళ్ళని నేను ఇందులో యాడ్ చేసుకున్నాను ముందుగానే. ఇదిగోండి కొంచెం ఉప్పు చూసుకోవాలి, ఇప్పుడే ఉప్పు చూసుకొని లిడ్ పెట్టుకోవాలి. ఇంకా దగ్గరగా ఉడికించుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనమైతే ఎక్కువగా ప్రెషర్ కుక్కర్లో చేస్తూ ఉంటాం కదా, అలాకంటే ఇలా ఇంకా బాగుంటుంది. నేను కూడా కుక్కర్లో కూడా చేస్తూ ఉంటాను, కానీ నాకు ఈ రెండిట్లో అయితే ఈ టేస్ట్ బాగా అనిపించింది. ఒక్కసారి ట్రై చేయండి, ఈ విధంగా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇదిగోండి ఒకసారి మిక్స్ చేసుకొని బాగా కలిపేసుకున్నాక లిడ్ పెట్టుకొని దగ్గర ఉడికించుకోవాలి. ఇంకా చాలా బాగుంటుంది. కొత్తిమీర కొంచెం వేసుకొని దించేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.